ఓ అత్తో, ఓ మామో, అనో, అక్క, అందరూ రండి, బేగిరం రండి. ఈరోజు మనం పండుగ చేసుకుందాం. మన వ్యవహార భాష గౌరవప్రదమైన పట్టం కట్టుకున్న రోజు కనుక ఈరోజు మనము వ్యవహారిక భాషా దినోత్సవ పండుగని చేసుకుందాము. దానికి మూల పురుషుడైన గిడుగు వెంకటరామూర్తి గారిని కూడా ఒకసారి స్మరించుకుందాము. మీరందరూ కూడా పరుగు పరుగున రండి. ఎందుకంటే వ్రాసే భాషే వాడుక భాష, వాడుక భాషే వ్రాసే భాష. కానీ కొంతమంది మూఢత్వంతో మూర్ఖులుగా ప్రవర్తిస్తూ గ్రాంథిక భాష, గౌరవ భాష, వాడుక భాష, చులకన భాష అని వాదించుకున్న రోజుల్లో మన గిడుగు రామూర్తి పంతులు గారు అహర్నిశలు శ్రమించి మనకి ఆ భాష గౌరవాన్ని, వాడుక భాష గౌరవాన్ని ఏ విధంగా తీసుకువచ్చారో ముచ్చటించుకుందాము. అందరూ ఇందులో భాగస్వామిలే. నేను చెప్తున్నా మీరు వింటున్నా అన్నది కాదు. మనందరం కలిసి ముచ్చట పెట్టుకుంటున్నాం. ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఆనాడు ఎవరెవరు అడ్డం పడ్డారు, వాళ్ళని వీళ్ళు ఎంత ఓపికగా ఎంత శ్రద్ధగా వాళ్ళని అడ్డుకున్నారు అనే గొప్ప గొప్ప విషయాలని తెలుసుకుందాము. అందరూ రండి. అవా బయలుదేరావా? తాతని తోడుకొనిరా అన్నా, వదింతోరా. పిల్లలు పరుగు పరుగున వచ్చేయండి. బాలానందానికి వచ్చినట్టుగా మనకి ఎన్నో విషయాలు తెలుసుకుందాము అంటూ తేట తెలుగు ఛానల్ ఈనాడు కవిత్వ కౌముది 16వ శీర్షికకి అందరినీ కూడా సవినయంగా, సహృదయతతో, సాదరంగా ఆహ్వానిస్తుంది. ఈనాటి ముచ్చట ఏ ఒక్కళ్ళది కాదు, ఎందరో మహానుభావుల యొక్క త్యాగ ఫలితము. వాళ్ళు మనం ముందర ఎపిసోడ్స్లో చెప్పుకున్నట్టుగా ఆర్థికంగా నష్టపోయారో, ఆరోగ్యాన్నే చేజార్చుకున్నారో, అశాంతితో నిండిపోయారో, అన్యాయాలని ఎదుర్కొన్నారో, ఈ మహా వ్యవహారిక భాషా ఉద్యమంలో సమిధలుగా మారి దాని యొక్క ఫలితాలని మనకు అందిస్తున్నారు. అందువల్లనే మనము ఈరోజు కూడా పుత్తడి బొమ్మ పూర్ణమ్మ చదవగలుగుతున్నాము, చందమామ రావే జాబిల్లి రావే అని కూడా అనుకుంటున్నాము. మహానుభావులైన జ్ఞానపీఠ అవార్డుని ప్రదానం పొందిన వాళ్ళ యొక్క విశ్వంభర కావ్యాన్ని కూడా వాడుక భాషలోనే మనము చదివి ఆస్వాదించగలుగుతున్నాము. అటువంటి వాడుక భాషకి వారు చేసిన కృషి చిరస్మరణీయం. ఆ మహానుభావుల్ని అందరినీ తలుచుకుంటూ అందులో ముఖ్యులైన గిడుగు రామూర్తి పంతులు గారి గురించి మనము కిందటి ఎపిసోడ్లో ఏ విధంగా మిస్టర్ ఎయిడ్స్ అనే ఆయన ఆ ప్రాంతానికి ఇన్స్పెక్టర్గా వచ్చారు. ఆయన తెలుగు భాషను తెలుసుకోవాలని, స్థానిక భాషను తెలుసుకోవాలని ప్రయత్నించారు. ఆ సమయంలో తెలుగు భాష ఒక నిర్దిష్టమైన భాషగా లేకుండా నానా రకాలుగా, అనేక రకాలుగా ఉండటంలో ఏది సరి అయిన తెలుగు భాష అని తెలుసుకోవాలనే ప్రయత్నంలో ఆయన పలువురిని మనం చూసాము. ఒక పెద్ద మనిషి పంతులిని పరామర్శించి అడిగారు. అదేవిధంగా అక్కడ ఉన్న
శ్రీనివాస అయ్యంగారిని కూడా అడిగారు. శ్రీనివాస అయ్యంగారు గురజాడ వారి దగ్గరికి పంపిస్తామన్నారు. గురజాడ వారు మాత్రం నాకు అంత సమర్థత లేదు, కానీ పర్లోకిమిడిలో గిడుగు రామూర్తి పంతులు అనే ఆయన ఉన్నాడు. ఆయన సవర భాష కోసం ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేశారు, కృషి చేశారు. దానిలో కృతకృత్యులు అయ్యారు. అనేక వాచకాలు, అనేక వ్యాసాలు, అనేక కరపత్రాలు, అనేక నిఘంటువులు, అనేక వ్యాకరణ గ్రంథాలను కూడా రచించారు అని చెప్పడంతో అత్యుత్సాహంతో మన మిస్టర్ ఏట్స్ అక్కడి నుంచి వాల్తేరు నుంచి విజయనగరం నుంచి పర్లాకిమిడికి కూడా పరుగున వచ్చేసారు. అప్పుడు ఆయన గమనించింది ఏమి జరిగింది అనే విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనం కిందటి ఎపిసోడ్లో గిడుగు వెంకటరామూర్తి గారు అన్నీ చెప్పారా, ఈయన అన్నీ తెలుసుకున్నాడా అని అంతటితో మనము సమయాభావం వల్ల ఆపివేయటం అయినది. ఇప్పుడు ఈ మిస్టర్ ఏట్స్ గిడుగు రామూర్తి పంతులు గారి దగ్గరికి వచ్చారు. వచ్చే లోపలే ఆయనతో మాట్లాడాలి అనుకునే లోపలే దారి పొడుగునా అందరూ ఆయన్ని కీర్తిస్తూనే ఉన్నారు. రావు బహదూర్, మహోపాధ్యాయ అని ఒక పేరుతో కాదు, ఒక బిరుదుతో కాదు, ఒక సంతోషంతో పిలిచే ఆనంద భాష్పాలతో వాళ్ళు చేస్తున్న ఒక్కొక్క పేరు, ఒక్కొక్క పని, ఒక్కొక్క పదము వింటూ ఈయన అమిత ఆనంద హర్షంతో ముందుకు జరిగారు. అప్పుడే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఒక అబ్బాయి అంతా చెప్పడం మొదలుపెట్టాడు. మీరు మా గురువు గారి దగ్గరికి వచ్చారు. ఆయన పేరు శ్రీకాంత్ బెహ్రా అని అంటారు. వేరే పేర్లు కూడా ఉన్నాయి అని కూడా అంటారు. ఆయన అంటరాని వాడు అంటున్నారు. ఆయన మన శంకరాభరణం సినిమాలో దూరంగా ఉండి మంజు భార్గవి డ్యాన్స్ చేస్తూ ఉంటే సోమయాజులు గారు పిలిచినట్టుగా ఈ పిల్లవాడిని తన ఇంటికి తీసుకుని వచ్చి, మనం ముందు నుంచి అనుకుంటున్నాం వీళ్ళందరూ కూడా కేవలం భాషా సంస్కర్తలు మాత్రమే కాదు, సాంఘిక దురాచారాలను కూడా మట్టు పెట్టాలని ప్రయత్నించిన మహానుభావులు, తమ జీవిత సర్వస్వాన్ని త్యాగం చేసిన నిస్వార్థ జీవులు అని కూడా మనం అనుకున్నాం కదా. అదేవిధంగా ఎప్పుడైతే ఈయన ఇక్కడికి పర్లాకిమిడికి వచ్చేసారో ఆ శ్రీకాంత్ బెహ్రా అనే అతను మా గురువు గారి గురించి ముందు నేను కొంచెం చెప్తాను వినండి, నాకు కూడా తృప్తిగా ఉంటుంది, నాకు అవకాశాన్ని ఇవ్వండి అని మొదలుపెట్టాడు. ఏమని మొదలుపెట్టారు అంటే, మా గురువు ఈ ఎపిసోడు కొంచెం స్లోగా వెళ్తుంది, ఒక్కొక్క పరికరాన్ని తీసుకెళ్ళి మళ్ళీ చూపించి మళ్ళీ తీసుకొచ్చి అది చేసే ఆ పద్ధతిలో మీరు కాస్త సహనంతో నాతో సహకరిస్తారని అనుకుంటున్నాను. ఎప్పుడైతే ఈ మిస్టర్ ఏట్స్ వచ్చారో ఈ బెహ్రా అనే ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. అసలు ఎక్కడ పుట్టారు, ఏం జరిగింది, మా గురువు గారి చిన్నతనం ఎలా గడిచింది అన్నీ చెప్తా మీకు, ఆయన గురించి ఎంత చెప్తే నాకు అంత ఆనందంగా ఉంటుంది అనేసి మొదలుపెట్టారు చెప్పడం గురించి. ఈయన అత్యంత శ్రద్ధతో రెప్ప వేయకుండా, మనసులోని ఏకాగ్రత చెదరకుండా వినటం మొదలుపెట్టారు. అప్పుడే ఆయన మొదలుపెట్టారు ఏంటంటే, మా గురువు గారు గిడుగు రామూర్తి పంతులు గారి యొక్క బాల్యం, కుటుంబము, ఉద్యోగము అనే వాటిని గురించి ముందు మనం ప్రస్తావించుకుని దాని తర్వాత ఏమేమి జరిగినాయి అనే విషయాల గురించి ముచ్చటించుకుందాము అనేసి ప్రారంభించారు. మా గురువు గారు యొక్క తండ్రి వీర్రాజు గారు, తల్లి వెంకమ్మ గారు. వాళ్ళు గోదావరి జిల్లాలకి చెందిన వాళ్ళు అయినప్పటికీ కూడా అక్కడ సరి అయిన నీటి సదుపాయం లేక, పంటలు రాక, కరువు రావటం వల్ల వాళ్ళు అక్కడి నుంచి ఈ గోదావరి తీరం నుంచి ఈ శ్రీకాకుళ ప్రాంతానికి
వలస రావటం మొదలుపెట్టారు. అది కూడా కాలినడక మీద రావటం మొదలుపెట్టారు. అంత కష్టజీవులు వాళ్ళు. అలా రాగా రాగా ఆ వీర్రాజు గారికి ఇక్కడ పర్వతాలపేట అనే ప్రదేశంలో ఒక సుబేదారు ఉద్యోగం దొరికింది. అక్కడ వాళ్ళు 10 సంవత్సరాలు ఉన్నారు. ఆ 10 సంవత్సరాలు ఉన్న సమయంలోనే మా గురువు గారైన గిడుగు వెంకటరామూర్తి పంతులు గారు జన్మించారు మనల్ని ఉద్ధరించడానికి. కానీ ఆ పర్వతాలపేటలో బడి విద్య లేనందువలన ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి పున్నయ్య పంతులు అని ఆయన వచ్చి వీళ్ళ ప్రాథమిక విద్యను బోధించి వెళ్తూ ఉండేవాళ్ళు. అదే పద్ధతి ఇప్పుడు కూడా చాలా చోట్ల హోమ్ ట్యూషన్, హోమ్ ట్యూటోరియల్ అని నేను విదేశాల్లో చూశాను. వాళ్ళు ఒక ప్రాథమిక విద్యకి ఒక సమయం తీసుకుని ఇంట్లోనే చదువుకుని ఆ పరీక్ష రాసి అందులో ఉత్తీర్ణులు అయిపోగానే వాళ్ళకు కూడా విద్యార్హతలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా మన గిడుగు రామూర్తి పంతులు గారు పున్నయ్య పంతులు అనే ఆయన ఇంటికి వచ్చి అక్కడ ఉన్న పిల్లలందరినీ కూడా ఒక చోట చేర్చి పాఠాలు చెప్తూ ఉండేవాళ్ళు. ఆ విధంగా విద్యాభ్యాసం చేశారు. కానీ దురదృష్టవశాత్తు మన గిడుగు రామూర్తి పంతులు గారు వాళ్ళ నాన్నగారిని అతి చిన్న వయసులోనే కోల్పోవడం జరిగింది. ఇంకొక విషయం చెప్పనా, గిడుగు వారు గురజాడ ఒకే తరగతిలో కూర్చుని చదువుకునేవాళ్ళు. చాలా చమత్కారాలు కూడా చేసేవాళ్ళు. కానీ పరిస్థితులు అనుకూలించడంతో గురజాడ వారు ఉన్నత చదువులకి వెళ్ళిపోతే మన గిడుగు వారు ఉద్యోగాన్ని వెతుక్కోవటం ప్రారంభించారు. తల్లి, చెల్లెళ్ళు, కుటుంబ భారాలు అవన్నీ కూడా ఆయన కర్తవ్యాన్ని బోధించాయనుకుంటా వెంటనే ఆయన ఉద్యోగ అన్వేషణలో అన్ని చోట్ల తిరగటం మొదలుపెట్టారు. ఆయనకి 2-3 ప్రదేశాల్లో ఉద్యోగం వచ్చినప్పటికీ కూడా ఈ పర్లాకిమిడి అనే ప్రదేశంలో 5 రూపాయల జీతం ఎక్కువ రావటం వలన కుటుంబ పరిస్థితులకు ఆ 5 రూపాయలు సహకరిస్తాయని మన గిడుగు వారు పర్లాకిమిడిలో ఉద్యోగానికి స్థిరపడ్డారు. అది కూడా ఆంగ్లము, చరిత్ర బోధించే ఉపాధ్యాయ వృత్తికి ఆయన స్థిరపడ్డారు. అంతకుముందు కొన్ని చోట్ల గుమాస్తా ఉద్యోగం చేసినప్పటికీ తాత్కాలికంగా దాన్ని ఆపివేసి ఆయన ఉపాధ్యాయులుగా, చరిత్ర బోధించే ఉపాధ్యాయులుగా స్థిరపడ్డారు పర్లాకిమిడిలో. ఇంతవరకు మనము గిడుగువారు తల్లిదండ్రులు ఎవరు, వారు ఎప్పుడు జన్మించారు, ఎక్కడ జన్మించారు, వాళ్ళ బాల్యంలో విద్యాభ్యాసం ఎలా ఉండేది, ఎందుకు ఆయన తొందరగా చదువుని విరమించేసి ఉద్యోగానికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినది, దాని వలన ఆయన పర్లాకిమిడిలో టీచర్ లాగా, అది కూడా చరిత్ర ఆంగ్లము బోధించే ఒక ఉపాధ్యాయులుగా స్థిరపడ్డారు. ఇంతవరకు చెప్పుకున్నాం. కానీ మహనీయమైన వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకి నేను చరిత్ర బోధించేవాడిని చరిత్రకే పరిమితం అవుతాను, లేకపోతే ఆంగ్లం బోధించేవాడిని ఆంగ్లంతోనే ఉండిపోతాను అనే ఎప్పుడూ ఆలోచన రాదు. వాళ్ళు తమ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తారు. తమ జీవితాన్ని వారి గురించే నిరంతరం అర్పిస్తూ ఉంటారు. ఆ కోవకు చెందిన మన గిడుగు రామూర్తి పంతులు గారు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆయన చాలా విషయాలని గమనించారు. అందులో మొట్టమొదటి విషయము ఏమిటి అంటే, తెలుగులో 2 రకాల వాదాలు ఉండేవి. ఒక వాదం వాళ్ళు, ఇవి నేను తొందరగా మారుస్తూ ఉంటానండి, ఇందులో ఒక వాదం వాళ్ళు గ్రాంధిక భాష, గౌరవ భాష అని వాడుక భాషని చాలా చులకన చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు వాడుక భాషను మాట్లాడిన వాళ్ళని కూడా అసలు వీళ్ళకి ఏమీ చదువు సంస్కారము లేని వాళ్ళగా కూడా గుర్తిస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడు కూడా రాజాశ్రయాన్ని పొంది
ఆ పర్లాకిమిడి రాజుగారి యొక్క ఆశ్రయాన్ని పొంది ఈ గ్రాంధికవాదులకి మరికొంతమంది కూడా తోడయ్యి ఎప్పుడైతే వ్యవహారిక భాష విస్తరిస్తుందో అనేక రచనలు అందులో మనకి పరిచయం అవుతాయో ఈ గ్రాంధిక భాషకి పండితులకి విలువ ఉండదు, వాళ్ళకి వచ్చే ప్రమాదాన్ని గుర్తించి వాళ్ళు దాన్ని వ్యతిరేకించటం మొదలుపెట్టారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మనం కిందటి ఎపిసోడ్లో చూసుకున్నాము. జయంతి రామయ్య పంతులు గారు మరికొంతమంది పండితులు అబ్బబ్బబ్బ వ్యాకరణమే ఉండదు ఈ భాషలో, కావాలంటే పరవస్తు చిన్నయేశ్వరి గారు బాల వ్యాకరణం రచించారు చూడండి అని. కానీ పాపం ఆయన రచించింది కొంతమందికి గ్రాంధికవాదులకి సహాయపడటానికి. కానీ ఈ వర్గానికి చెందిన వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ గ్రాంధికానికి పుష్టినిచ్చే బాల వ్యాకరణమే మేము సమర్థిస్తాం, కానీ వ్యాకరణ దోషాలతో గ్రామ్యంగా ఉండే పదాలని భాషని మేము తీసుకోము అని చెప్పారు. ఇదే మనం ఈఎడ్స్ గారికి పండితులు చెప్పడం కూడా జరిగింది. కానీ అప్పటికే దీనివల్ల ఏమవుతుందంటే కొంతమందికి మాత్రమే సాహిత్యం చేరగలుగుతోంది, చాలామంది ప్రజలకి రావట్లేదు. ఈ కాయ కష్టం చేసుకునే వాళ్ళు అన్యాయాలకి అక్రమాలకి లోనవుతున్నారు. కాబట్టి మన చాలామంది వీళ్ళు సంఘ సంస్కర్తలు భాష రావాలి, భాష వస్తే వాళ్ళు చదువుకుంటారు, చదువుకుంటే సాంఘికంగా వాళ్ళు పునరుద్ధరింపబడతారు అనే ఉద్దేశంతో వ్యావహారిక భాషకి మొగ్గు చూపటం మొదలుపెట్టారు. వ్రాసే భాషే వాడుక భాష, వాడుక భాషే వ్రాసే భాష, ఈ విధంగా వాళ్ళు నినాదాలను చేయటం మొదలుపెట్టారు. గ్రాంధికవాదులేమో గ్రాంధిక భాష గౌరవ భాష అని నినాదాలు చేస్తూ వ్యవహారిక భాషని రానియకుండా అణచివేస్తున్నప్పుడు ఈ వాడుక భాష యొక్క ప్రాముఖ్యతను తెలిసిన సంఘ సంస్కర్తలు తమ యొక్క సాహిత్యము సంఘంలో ఒక ఆయుధంగా అరాచకాలను అణిచివేయాలి అనే ఉద్దేశంతో వ్రాసే భాషే వాడుక భాష అని చెప్పడం మొదలుపెట్టారు. ఈ విధంగా సంఘర్షణ జరుగుతున్న సమయంలో ఈ కథని అంతా కూడా మనం అనుకున్న ఆ బెహ్రా, శ్రీనివాస్ బెహ్రా, శ్రీకాంత్ బెహ్రా, ఆ పేరు రకరకాలుగా ఉంది, ఆ అబ్బాయి వాళ్ళ గురువు గారి గురించి అంతా కూడా మిస్టర్ ఎయిడ్స్కి చెబుతున్నాడు. ఆయన అంటాడు, అయితే ఏం జరిగింది, వాళ్ళందరితో ఆగిపోయారా, ఎవరికి వాళ్ళు చల్లారిపోయి చప్పబడిపోయి ఉన్నారా అంటే, అట్లా ఎందుకు ఉంటారు, మా గురువు గారు చిచ్చర పిడుగు, ఆయన పేరు గిడుగు కానీ ఆయన చిచ్చర పిడుగు. ఆయన ఏం చేశారంటే ప్రాచీన భాషలో గ్రాంధిక భాష మాత్రమే ఉంది అని వాదించే వాళ్ళ గురించి తాను వాదించుటకు ముందు ప్రాచీన భాష 2వ శతాబ్దము ఆ శతాబ్దాల్లో ఉన్న భాష గురించి ఆయన శాసనాల ద్వారా, ఆయన చారిత్రక బోధకుడు అనుకున్నాం కదా, చారిత్రక ఆధారాలు సోర్సెస్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ ఏమేమి ఉన్నాయో వాటిని గమనించి వాటిల్లో ఉండే భాషని గమనించి అప్పుడు ఉన్న కాలంలో ఆదిమ మానవులు ఒకళ్ళకినొకళ్ళు మాట్లాడుకోవాలి అంటే సైగలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు సైగలు మానేసి గోడల మీద బొమ్మలు వేసి ఆ బొమ్మల ద్వారా అర్థం చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ బొమ్మలు కూడా అయిపోయిన తర్వాత వాళ్ళకి నోటి నుంచి ఏ భాష కనుక వస్తే ఆ భాషని మాట్లాడుతూ వాళ్ళు ఉండేవాళ్ళు అని చెప్తూ మన గిడుగు పంతులు గారు ఆ ప్రాచీన కాలంలో తాళపత్రాల మీద, తాటి ఆకుల మీద ఏ విధంగా అంతా రాసి ఉందో అంతా తీసుకొచ్చి ఆధారాలను చూపించి ప్రాచీన భాష ఇప్పుడు ఉండటం కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఆ ప్రాచీన భాషలో గ్రాంధికము కానీ వ్యాకరణము కానీ సూత్రాలు కానీ ఏమీ లేవు.
ఆ అవసరాలకి వాళ్ళు ఏదో ఒక శబ్దాన్ని కనుక వాళ్ళు ఉత్పత్తి చేస్తే ఆ శబ్దమే పదంగా మారిపోయి అదే పదాన్ని అందరూ వాడుకుంటూ ఉండేవాళ్ళు అని కొంతమంది మహానుభావులు రచించిన గ్రంథాలను సైతము కూడా తీసుకువచ్చి చూపించి వాళ్ళని కాస్త సమాధాన పరిచారు. ఆ తర్వాత ఏం జరిగింది అంటున్నాడు మన ఎయిడ్స్. మన పంతులు గారికి ఒక విషయం అర్థమైంది. ఏంటంటే ఎప్పుడు కూడా భాష ఒక విధంగా ఒక ప్రదేశంలో ఒక కాలంలో ఉండదు, అది మారిపోతూ ఉంటుంది. ప్రవాహం ఎలా మారిపోతూ ఉంటుందో జల ప్రవాహం కొన్ని తనతో వదిలిపెట్టేసి మరికొన్ని తీసుకుని పాయలు పాయలుగా విభజింపబడుతూ కొత్త రూపును సంతరించుకుంటుందో భాష కూడా అదే విధంగా సమయానికి బట్టి, కాలాన్ని బట్టి, ప్రదేశాన్ని బట్టి, మనుషుల్ని బట్టి, జాతిని బట్టి, తెగని బట్టి దాని రూపురేఖల అన్నిటినీ కూడా మార్చుకుంటూ ఉంటుంది అనే విషయం గ్రహించారు. కానీ ఆయనకి కూడా ఒక సమస్య వచ్చి పడ్డది. ఆ సమస్య ఏమిటి అంటే అనగానే చెప్పు చెప్పు ఇంకా ఆపద్దు మిస్టర్ ఎయిడ్స్ గారు అసలు మొత్తం తెలుసుకోవాలనుకుంటున్నారండి, మనం కూడా అంతే కదా. అప్పుడు ఏం చెప్పుకొచ్చాడంటే ఇతను మా గురువు గారు పర్లాకిమిడిలో ఉద్యోగం చేస్తారు. వాళ్ళు ఉండే ప్రదేశం పర్వతాలపేట. ఉద్యోగం చేస్తున్నప్పుడు సెలవులు వచ్చినప్పుడు తల్లి చెల్లెళ్ళని చూడటానికి ఆయన ఆ పర్లాకిమిడి నుంచి పర్వతాలపేటకి వస్తూ ఉండేవాళ్ళు, మళ్ళీ పర్వతాలపేట నుంచి పర్లాకిమిడికి వెళ్తూ ఉండేవాళ్ళు. ఆ దారి మధ్యలో ముఖలింగేశ్వరాలయం అనేది ఉంది. ఆ ముఖలింగేశ్వరాలయంలో శివుడు దేవుడుగా ఉండేవాడు. ఇది ముఖలింగేశ్వరాలయం. ఈ ఆలయము పర్వతాలపేటకి పర్లాకిమిడికి మధ్య దూరంలో ఉండేది. మన రామూర్తి పంతులు గారు తాను పయనిస్తున్నప్పుడు ఈ ప్రాంతంలో ఆగి ఆ దర్శనం చేసుకుని అంతటితో ఆగకుండా ఈ గోడల మీద ఏమున్నాయి, ఈ గోడ మీద ఏముంది, ఇక్కడ ఏముంది, ఏదో రాసి ఉన్నాయి, ఈ పైన కూడా ఏదో రాసి ఉంది, కానీ అది అర్థం కావట్లేదు. గమనిస్తే ఆయనకు పాత గ్రంథాలు తీసుకొచ్చి చూపించారు కదా, ప్రాచీన గ్రంథాల్లో కూడా ఈ భాష ఉంది, ఈ వ్యాకరణం లేదు. చాలా మహానుభావులు రాశారు, మహాభారతం కూడా రాశారు. బొమ్మలతో భావ వ్యక్తీకరణ అయిపోయిన తర్వాత ప్రజలందరూ కూడా ఆదిమ ప్రజలు ఏదో ఒక మాట అనుకోవటం, చెప్పటానికి దాన్ని సంకేతంగా తీసుకుని పదాలు ఉత్పన్నం అవ్వటం, అది వ్యావహారిక భాష, కలోపియల్ లాంగ్వేజ్గా భాష వచ్చింది అనే విషయం తెలిసింది. అప్పుడు ఈయనకి అర్థమైంది తెలుగు భాష ఇప్పుడు ఉన్న భాష గ్రాంధికము వ్యవహారికము ఉంది, ప్రాచీన భాష మాత్రం కష్టతరంగా ఉంది అర్థం చేసుకోవడానికి అనేసి ఆయన ఏం చేశారంటే ప్రాచీన భాష గురించి ఎక్కడైనా ఎవరైనా చెబుతారా, నేను తెలుసుకోగలనా, ఆ భాష ఉంది అని తెలుసు కానీ ఆ భాష చదవటం కానీ అర్థం చేసుకోవటం కానీ నాకు రావట్లేదు కనుక నేను ఈ ప్రాచీన భాషని నేర్చుకోవాలి అనే ఆలోచన చాలా గట్టిగా వచ్చింది. దానికి తోడు ఆ చారిత్రక శాసనాలు, సోర్సెస్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ, ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి, పాత బుక్స్ ఉంటాయి, లేకపోతే టూరిస్టులు వస్తారు వేరే కంట్రీస్ వాళ్ళు, మన చరిత్ర ఏమని చెప్తుంది, పాహియాన్ వచ్చాడు, హుయన్ సాంగ్ వచ్చాడు, ఇండికా రాశాడు, ఇండికాలో మన దేశం గురించి రాశాడు. ఇలా ఇవన్నీ సోర్సెస్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. ఆర్కియలాజికల్గా కూడా భూగర్భంలో తవ్వితే అప్పుడు అవి బయటపడ్డాయి, ఇవి బయటపడ్డాయి.
వాటి ఆధారంగా కూడా మన చరిత్ర నిర్మాణం చేయొచ్చు. వాళ్ళు రాగి రేకుల మీద, గుడి తలుపుల మీద ఏమేమి రాశారో, రాళ్ల మీద ఏ భాషలో రాశారు, ఏమి రాశారు అనేవి ఈ ఆధారాలతో చాలామంది కనుక్కునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఇక్కడ ఈ ముఖలింగేశ్వర ఆలయంలోని భాషే కాకుండా అశోకని శాసనాలు కూడా దొరికినాయి. కానీ అశోక శాసనాల్లో రాసి ఉన్న భాష కూడా ప్రాచీన తెలుగు భాష. ఇది అర్థం కావట్లేదు. కాబట్టి ఆయనలో చాలా కుతూహలం వచ్చింది. మన ప్రాచీన తెలుగు నేర్చుకుంటే ఇప్పటి తెలుగు, ఆ తెలుగు ఏముందో తెలుసుకోగలము. ఆయన తీవ్రంగా ఆలోచిస్తుంటే అప్పుడు ఆయన స్నేహితుడు అయిన గురజాడ అప్పారావు గారు ఒక సలహాని ఇచ్చారు. నీకు అంత ఆసక్తి ఉంది కదా, మన రాజావారి పర్లాకెమిడి రాజావారి లైబ్రరీలో కొన్ని మ్యాగజైన్స్, కొన్ని ప్యాంప్లెట్స్, కరపత్రాలు, పత్రికలు, వ్యాసాలు, పేపర్లు అన్నీ కూడా దేశ విదేశాల నుంచి తెప్పిస్తూ ఉంటారు. నాకు తెలిసినంత మటుకు లండన్లో ఒక పెద్ద సెక్షన్ ఉంది. ఆ సెక్షన్లో వాళ్ళందరూ కూడా ప్రాచీన భాషల గురించి చాలా పరిశోధనలు చేసి దాని గురించిన వ్యాసాలు కానీ, పత్రికలు కానీ, పుస్తకాలు కానీ, వ్యాకరణం కానీ, వ్యాసం కానీ, అన్నీ, అనువాదం కానీ అన్నీ రాశారు. మనం ఒక పని చేద్దాం. మన పర్లాకిమిడి రాజు గారితో చెప్పి ఈ ప్రాచీన భాష తెలుసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఆయన అనుమతిని పొంది ఆ లండన్ నుంచి ఆ పుస్తకాలని తెప్పించుకుందాము అని చెప్పారు. అని చెప్పినప్పుడు ఏం జరిగింది అంటే, రాజావారి లైబ్రరీలో లోపల రకరకాల పుస్తకాలు, వ్యాసాలు, ప్యాంప్లెట్స్, కరపత్రాలు, మ్యాగజైన్స్, అనువాదాలు అన్నీ ఉన్నాయి. మన ఎప్పుడైతే గిడుగువారు గురుదాడు వారి సలహాని తీసుకుని ఆ పర్లాకిమిడి రాజావారిని అడిగి అనుమతిని పొంది లండన్ నుంచి ప్రాచీన తెలుగు భాషా విశేషాలనే పుస్తకాలను తెప్పించుకుని పరిశోధనలు చేసి చాలా అందులో ప్రావీణ్యతని సంపాదించారు. ఆయన ప్రావీణ్యత ఎలా సంపాదించారు అనే దానికి ఒక చిన్న సంఘటనని మనము ముచ్చటించుకుందాము. ఒక్క నిమిషం మీరు ఓర్చుకోండి, ఒక్కొక్కటి చూపిస్తున్నా కదా. ఇందులో ఈ లింగముఖేశ్వర స్వామి ఆలయంలో ఇక్కడ అంతా కూడా ప్రాచీన భాషలో రాసి ఉంది. మన గిడుగు వారు దాన్ని చదవటానికి ప్రయత్నించారు, అర్థం కాలేదు. అప్పుడు అక్కడ ఉన్న పూజారుల్ని అడిగారు, ఇది ఏమిటి, ఈ భాష ఏమిటి, ఎందుకు రాసి ఉంది అంటే ఆ పూజారులు కూడా వాళ్ళకి ఎవరు చెప్పారో పాపం, ఇది మనం రాసింది కాదు, దేవతల భాష, దేవతలు మాత్రమే ఈ భాషని చదవగలరు అని ఈ సమాధానం ఇచ్చారు. కానీ ఎప్పుడైతే లండన్ నుంచి పుస్తకాలను తెప్పించుకొని ఆ పర్లాకిమిడి రాజావారి లైబ్రరీలో కూర్చుని వాటిని అన్నిటినీ పరిశోధించి కష్టపడి పరిశ్రమించి ప్రాచీన భాషని తెలుసుకున్నారో మన గిడుగువారు మళ్ళీ పర్లాకిమిడి నుంచి పర్వతాలపేట నుంచి పర్లాకిమిడి వస్తూ ఉండేవాళ్ళు కదా. అప్పుడు వస్తున్నప్పుడు అక్కడ ఆగి కూర్చుని ఈ భాషను అంతా గడగడ చదవటం మొదలుపెట్టారు. ఆశ్చర్యపోయారు ఆలయ అర్చకులు. ఇన్ని రోజులు ఎవరూ చదవలేదు, మీరు ఎట్లా చదివారు, మీరు దేవతలా మామూలు మానవులా అని. అప్పుడు మన గిడుగువారు నవ్వి, కాదు, ప్రాచీన కాలంలో రాసిన తెలుగు భాష ఇది, ఈ గ్రంథాలను చదివి నేను తెలుసుకున్నాను, నేను మానవుణ్ణే
అని చెప్పి వాళ్ళని ఆశ్చర్యపరిచారు. ఇది మన గిడుగు వారికి ప్రాచీన తెలుగు భాష తెలుసుకోవటంలో ఉన్న యొక్క నిష్ణ, నేర్పరితనం, కుశాగ్ర బుద్ధి, దీక్ష, పట్టుదల, పరిశ్రమ ఆ సత్ఫలితం వచ్చేదాకా కూడా వదిలిపెట్టలేదు అని ఒక్క నిమిషం ఇలా తీర్చుకుంటున్నాడు. ఈ లోపల మన గిడుగువారు వచ్చారు. ఆహా, వచ్చారా దొరగారా, రండి రండి, మీ గురించే అనుకుంటున్నాను అంటే, నేను ఇలా ఈ స్థానిక స్కూళ్ళకి ఇన్స్పెక్టర్గా వచ్చాను, నాకు స్థానిక భాష కావాలి, ఇక్కడ విద్యా విధానంలో కొన్ని మార్పులు చేర్పులు చెయ్యాలి అనే ఉద్దేశంతో ఉన్నతాధికారులు నా మీద విశ్వాసంతో నేను చేస్తానన్న నమ్మకంతో ఇక్కడికి పంపించారు అని చెప్పి ఆయనకి నమస్కరించారు. అప్పుడు ఆయన చెప్పడం మొదలుపెట్టారు. ఒక్క నిమిషం తీవ్రంగా అక్కడ మడత కుర్చీ మీద కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ లోపల వాళ్ళ ఇంట్లో ఉన్నవాడు వచ్చి, నేను కొన్ని చెప్పేశాను మీ గురించి. ఏమేమి చెప్పానంటే, బాల్యం గురించి చెప్పాను, మీ విద్యాభ్యాసం గురించి చెప్పాను, మీ ఉద్యోగం గురించి చెప్పాను, మీరు ప్రాచీన తెలుగు ఎలా నేర్చుకున్నారో చెప్పాను అని గడగడ వాడు చెప్పేస్తున్నాడు. గిడుగువారు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ, సరే అయితే నేను తర్వాత ప్రారంభిస్తాను అని చెప్పడం మొదలుపెట్టారు. నేను ముందర ఇక్కడ వచ్చినప్పుడు స్థానిక భాష తెలుసుకుని వచ్చాను, కానీ ఇది గిరిజన ప్రాంతం, కొండలన్నీ ఉన్నాయి, వాళ్ళని శబరులు అని అంటారు. మనం రామాయణంలో కూడా చూస్తాం శబరి పాత్ర. అదేవిధంగా ఈ కొండ జనులని శబరులు అంటారు, వాళ్ళని సవరులు అని కూడా అంటారు. పాపం వాళ్ళు చాలా అమాయకులు, లోకజ్ఞానం లేదు, వాళ్ళని ఎవరు మోసం చేస్తారు, ఎవరు సరిగ్గా ఉంచుతారు ఏమీ వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ వచ్చి వారానికి ఒకసారి వాళ్ళు పండించుకున్న పసుపు, మినుములో, ఉప్పు, పప్పు అవి అన్నీ ఈ సంతకి తీసుకొచ్చి, అప్పుడు ఇంకా ధనము అనేది ఎక్కువ లేదు, డబ్బు లేదు, కాబట్టి వాళ్ళ దగ్గర వస్తువులు వీళ్ళకి ఇచ్చి, వీళ్ళ దగ్గర ఉన్న వస్తువులు వాళ్ళు తీసుకుని, అదే మనం బార్టర్ సిస్టమ్ అంటాం కదండి, వస్తు మార్పిడి, వస్తు విక్రయం అంటారు, ఆ వస్తు మార్పిడి చేసుకుంటూ ఉండేవాళ్ళు. నేను ఒకరోజు ఇలా వెళ్ళి చూస్తుండగా ఈ సవర జాతికి చెందిన వ్యక్తి దగ్గర నుంచి చూపిస్తాను. ఈ సవర జాతికి చెందిన వ్యక్తి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళతో, ఈ జమీందారులు, దళారులు, మధ్యవర్తులు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఈయన ఎంతో దయని కనపరుస్తూ, ప్రేమను నటిస్తూ, నీది నాకెందుకురా, నువ్వు ఎంత ఇస్తే నేను అంత ఇచ్చేస్తా, బరాబరిగా ఇచ్చేస్తా అని చెప్పి నమ్మపలికి ఏలకులు, ఈ డబ్బాడు ఏలకులు తీసుకుని అదే డబ్బాలో ఉప్పు పోసి ఇచ్చారు. ఏలకుల ధరకి ఉప్పు ధరకి ఎంత తేడా ఉందో మన అందరికీ తెలుసు. ఆ రోజుల్లో ఈ దళారీ వ్యవస్థలో ఉన్నవాళ్ళు, ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు పల్లెటూరు కొండ ప్రాంతాల నుంచి వాళ్ళు పండించిన వస్తువుల్ని తీసుకువచ్చిన వాళ్ళని ఈ విధంగా మోసం చేసేవాళ్ళు. వాళ్ళు ఏమీ అనలేక, వాళ్ళు చెప్పుకోవడానికి దారి లేక ఆ మోసాలని, ఆ అణచివేతని, నిజంగా ఎంత అన్యాయం అండి. ఇది రెండు ఒకటే ఉన్నాయి, కానీ ఇంత కొనుక్కోవాలంటే మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి, ఈ పదార్థం కొనుక్కోవాలంటే ఎంత ఖర్చు పెట్టాలి అనేది మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. వ్యత్యాసం వాటి ధరల్లో ఉన్నది. ఈ విధంగా మోసం చేసేవాళ్ళు. అది చూసిన
మన గిడుగు వారికి అనిపించింది, ఇది చాలా అన్యాయము, వీళ్ళ నోట మాట రాలేదు, గట్టిగా అడగలేరు, కష్టపడి పండించి తెచ్చిన సరుకులన్నిటినీ కూడా వీళ్ళు దోచేసుకుంటున్నారు, పైగా మేము అంత పదార్థం కూడా ఇస్తున్నాము మీకు, ఇందులో మోసమేమీ లేదు, మేము ధర్మంగా ఉంటున్నాము, న్యాయంగా ఉంటున్నాము అని నమ్మబలుగుతున్నారు. ఇది చాలా అన్యాయము. ఈ అన్యాయాన్ని అరికట్టాలి అంటే ముందు వీళ్ళు చదువుకుని ఉండాలి. చదువుకున్నప్పుడు వాటి ధరలు తెలుస్తాయి, వాళ్ళు ఏ విధంగా మోసగింపబడుతున్నారో కూడా వాళ్ళు కనుక్కోగలుగుతారు అనే ఉద్దేశంతో ఆయన వెంటనే ఇప్పుడు నేను వెళ్ళి మోసం అంటే ఏమీ ఉపయోగం లేదు, నేను ఈ సవర జాతి వాళ్ళకి చదువు చెప్పాలి అంటే నాకే చదువు రాదు, అంటే సవర భాష రాదు. ఆ సవర భాషకి లిపి లేదు. ఆ కొండల మీద వాళ్ళు తిరుగుతున్నప్పుడు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. కానీ నేను ఇప్పుడు సవర భాషని నేర్చుకోవాలి, నేను నేర్చుకుని వీళ్ళకి నేర్పాలి అని నిశ్చయించుకున్నారు మన గిడుగు రామూర్తి గారు. ఎప్పుడైతే నిశ్చయించుకున్నారో సవర పిల్లవాడిని ఒకరిని, వాడి పేరు తవుడు, వాడు నిమ్న జాతి అని కూడా అంటున్నారు, వాడిని వీళ్ళ ఇంటికి తీసుకొచ్చేసుకున్నారు. వాడికి తెలుగు వచ్చు, ఆ పక్క రాష్ట్రమైన ఒరిస్సా రాష్ట్రంలో ఉండే ఒరియా వచ్చు, తెలుగు వచ్చు, సవర భాష కూడా వచ్చు. కాబట్టి ఆ పిల్లవాడిని, ఈ తవుడు అనే పిల్లవాడిని తీసుకొచ్చుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకుని విద్యాభ్యాసం చేసుకుంటూ భాషని నేర్చుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా మన మహానటి సినిమాలో చూపిస్తారు కదా, తీసుకెళ్ళిపోయి అక్కడ హాస్పిటల్లో వదిలేస్తే ఎన్కయ్యా అంటే ఓహో ఇది నా చెయ్యి అనాలా అని ఒక్కొక్క మాట వాళ్ళు మాట్లాడుతుంటే చూసి నేర్చుకుంటుంది. అలాగే అదేవిధంగా మన గిడుగు రామూర్తి పంతులు గారు కూడా ఈ విధంగా నేర్చుకుంటున్నాము, అతను చెప్తున్నాడు బాగానే ఉంది, కానీ నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కొండకో కోనకో దేనికో అడవికో వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయాలి, వాళ్ళు మాట్లాడుతుంటే వినే ప్రయత్నం కూడా చేసి వాళ్ళు ఏ పదాలను పలుకుతున్నారో గ్రహించుకోగలగాలి అని కష్టపడి ఆయన పాపం వెళ్ళేవాళ్ళు. ఆ విధంగా వెళ్ళటం వల్ల, ఆ కొండల్లో కోనల్లో తిరగటం వల్ల ఆయనకి మలేరియా జ్వరం వచ్చి, ఆ మలేరియా జ్వరానికి వాడిన మందుల వల్ల పాపం శివుడు బధిరుడుగా మారిపోయారండి. ఆ బాధ అంతా మన కోసం ఆయన పడ్డది. ఆ బధిరుడుగా మారినప్పుడు ఆయన ఏం చేసేవాళ్ళంటే మెళ్ళో ఒక గొట్టాన్ని వేసుకునేవాళ్ళు. గొట్టాన్ని వేసుకుని ఎవరికైనా మాట్లాడాలంటే ఆ గొట్టం దాని చెవిలో పెట్టుకుని వాళ్ళతో మాట్లాడించేవాళ్ళు. కొన్నాళ్ళు అయిన తర్వాత అది కూడా వినిపించడం మానేసింది, పలక మీద రాయటం మొదలుపెట్టారు. ఇంతటి మహానుభావుడి యొక్క ఆరోగ్యం ఈ విధంగా అయిందనగానే మిస్టర్ ఎయిడ్స్ కళ్ళల్లో పాపం చాలా బాధ వచ్చింది. అలానే అంతటితో ఆపేసి వెళ్ళిపోవాలంటే అస్సలు మనసు ఒప్పట్లేదు. అందుకని మళ్ళీ బతిమాలి ఆ తర్వాత ఏం జరిగింది దయచేసి చెప్పండి అంటే మళ్ళీ ప్రారంభించారు గిడుగు రామూర్తి పంతులు గారు. సరే, ఆ విధంగా ఉన్నప్పుడు నేను 2 సంవత్సరాలు కృషి చేసి ఎప్పుడైతే ఈ తవుడు నాకు నేర్పిస్తున్నాడో, నేను అక్కడికి వెళ్ళి వాళ్ళు మాట్లాడుతున్నవి నేర్చుకున్నాను, నాలో కొంచెం ధైర్యం వచ్చింది, నాకు సవర భాష బాగానే వస్తుంది, నేను వాళ్ళతో మాట్లాడి వాళ్ళలో మార్పు తీసుకురాగలను అని ఆయనలో ఒక ఆశాభావం వచ్చిన తర్వాత ఆయన అలా వెళ్తూ ఉండగా అక్కడ ఆయనకి తెలిసిన ఒక ఆప్తుడైన ఆత్మీయుడైన కుమారస్వామి అనే ఆయన
కనిపించారు. ఆయన కనిపించగానే ఈయన నమస్కరించి, ఏంటి రామూర్తి గారు, ఏంటి విశేషాలు, ఏం చేస్తున్నారేంటి ఈ మధ్య అనగానే, నేను సవర భాష మీద చాలా దృష్టిని కేంద్రీకరించి ఇంట్లో తవుడు అని ఒక అబ్బాయిని పెట్టుకుని 2 సంవత్సరాల నుంచి ఆ తవుడు ద్వారా నేను నేర్చుకుంటున్నాను సవర భాషని. అంతేకాదు, నేను కూడా సవరగూడానికి వెళ్ళి వాళ్ళ మాటల్ని వింటూ ఆ పలుకుల్ని పట్టుకుంటూ సవర భాషని నేర్చుకున్నాను. మీరు కావాలంటే వినండి, నేను మాట్లాడతాను అని మాట్లాడటం మొదలుపెట్టాడు. సరే, ఈయన చాలా పెద్ద మనిషి, సంస్కారవంతుడు ఈ కుమారస్వామి. అందుకని ఆయన చక్కగా వినేసి, తర్వాత పంతులు గారు, నేను మీకు విషయం చెప్పాలండి, మీరు ఏమీ అనుకోరు కదా అనగానే, అయ్యో అందకండేనా, మీరు ఏది చెప్పినా నేను దాన్ని పాటిస్తాను, దాన్ని చాలా సానుకూలంగా తీసుకుంటాను అని చెప్పారు. చెప్పంగానే కుమారస్వామి ఒక్క నిమిషం గొంతు సవరించుకుని, ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టారు. పంతులు గారు, ఆ పిల్లవాడు వాడికి వచ్చిన భాష ఏదో చెప్పాడు, అది సరి అయిన సవర భాష కాదు. మీరు కూడా అటు వెళ్ళి విని ఇటు వెళ్ళి విని వాళ్ళు మాట్లాడినప్పుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడో విని మీరు మాట్లాడుతున్నారు, కానీ అది సరి అయిన సవర భాష కాదు, చాలా లోపాలు ఉన్నాయి అందులో అని. కానీ మీరు నిరుత్సాహపడకండి, నేను మీకు ఒక ఉపాయం చెప్తాను. మీరు ఏదైనా నేర్చుకోవాలంటే, మన వాళ్ళు అంటారు కదండి, త్రూ ప్రాపర్ ఛానల్ నేర్చుకోవాలి అని. అదేవిధంగా ఈ సర్వ భాషకి ఒక అధికారి ఉన్నాడు ఆ కొండల్లో. అతను కనుక అనుమతి ఇస్తే సరైన వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి సవర భాష నేర్చుకోవచ్చు. ఆ అనుమతి ఇవ్వటానికి ముందర మీ ఇద్దరూ కూడా స్నేహబంధంతో ఉండాలి. అప్పుడు అతను గూడెం నుంచి మీ దగ్గరికి వస్తాడు. దానినే గడిమే గడినాం, గడిమే గడినాం అని ఒక సాంప్రదాయం, కోయ పద్ధతి. వాళ్ళు వచ్చేప్పుడు మీకు కొన్ని జొన్నలు, పసుపు, తేనె, పొగాకు, చీపురు కట్టలు, ఇది చాలా విచిత్రం అండి, ఇవి చీపురు కట్టలు, కొండజాతి వాళ్ళు కదండి, చీపురు కట్టలు అవన్నీ తీసుకొస్తాడు. మీరు ఆయన్ని ఉన్నత ఆసనం మీద కూర్చోపెట్టి మీరు కూడా పసుపు, తేనె, బెల్లం, పసుపు, జొన్నలు ఇవి అన్నీ ఇచ్చి ఆయన్ని ఆహ్వానించి ఆదరించి గౌరవప్రదంగా ఆయనకి ఒక ఎర్రని తలపాగా మీరు అందించాలి. ఎప్పుడైతే మీరు ఈ ఎర్రని తలపాగాని అందిస్తారో అప్పుడు ఆయన మీకు స్నేహితుడు అయిపోతాడు. అయిపోయి గడినే గడినా అనేసి ఈ చీపురు పుల్లల్ని తీసి విరిచి అవతల పడేసేస్తారు. అప్పుడు ఎప్పుడైతే ఈ గడినే గడినం అవుతుందో, మీరు ఇక్కడ మనకి గిడుగువారు ఉన్నారు, ఇక్కడ మనకి కోయదొర సవర దొర ఉన్నాడు. వీళ్ళు ఇద్దరు స్నేహం చేసుకుని తేనెని పంచుకొని, జొన్నలు పంచుకుని, బెల్లం పంచుకుని, పసుపు పంచుకుని, బియ్యం పంచుకుని, పొగాకు చుట్టలు కూడా పంచుకుంటారట. అవన్నీ పంచుకుని ఒకళ్ళనొకళ్ళ ఆప్యాయంగా కౌగిలించుకుని స్నేహపూర్వకంగా స్నేహితులుగా మారి ఇంకా ఏది అడ్డు రాదు అని ఈ చీపురు పుల్లని విరిచి పడేసేసి స్నేహాన్ని కొనసాగిస్తారు. అప్పుడు మీరు స్నేహితులుగా మారిన తర్వాత ఈయన సరిగా
సరిగా సమాధానం చెప్పేవాళ్ళు, సరిగా సవర భాష చెప్పేవాళ్ళని మీరు నేర్చుకోవటానికి సహకరిస్తారు. ఆ విధంగా మీకు సవర భాష చాలా బాగా వస్తుంది అని చెప్పంగానే వెంటనే మన గిడుగు రామూర్తి పంతులు గారు ఈ సవర దొరని పిలిచి శాస్త్రోక్తంగా వాళ్ళ సాంప్రదాయానుసారంగా ఈ గడిమే గడిన ఈ అన్ని పదార్థాలని తీసుకుని వచ్చి ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకుని చీపురు కట్టలకు సహా ఇచ్చుకుని చీపురు పుల్లలు విరిచి పడేసి స్నేహితులు అయిపోయారట. ఆ తర్వాత మన గిడుగు వెంకటరామూర్తి పంతులు గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పిలిపించుకుని వచ్చి సవర భాషలో చాలా చక్కటి ప్రావీణ్యతని సంపాదించారు. ఎప్పుడైతే ప్రావీణ్యత వచ్చిందో ఆయన వ్యాసాలు రాయటం, కరపత్రాలు రాయటం, వాచక పుస్తకాలు రాయడం, టెక్స్ట్ బుక్స్, వ్యాకరణం రాయడం, నిఘంటువులు రాయడం అన్నీ కూడా తెలుగు భాషలో రాయడం మొదలుపెట్టారు. సవర భాషకి మనకి లిపి లేదు కనుక ఈయన ఏది కూడా వాళ్ళు ఏ మాట అంటే ఇప్పుడు గడి నాం ఉందనుకోండి, గ డి నాం అని తెలుగులో రాసేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళకి తెలుగు అందుబాటులోకి వచ్చేందుకు చేసి వాళ్ళకి స్కూళ్ళు పెట్టి వాళ్ళతో పాఠాలు చెప్పించాలి, వాళ్ళని చదువుకునే వాళ్ళుగా చెయ్యాలి అని చాలా కష్టపడ్డారు. ఆ సమయంలో చాలామంది విదేశీయులు కూడా చూశారు, ఈయన చేస్తున్న కృషికి చాలా మెచ్చుకున్నారు, ఆయనకి ఎన్నో బిరుదులు కూడా ఇచ్చారు. నేను ఇక్కడి వరకు ఒక్కసారి చదువుతాను. ఇప్పటి వరకు మనం ముచ్చటించుకున్నవి అన్ని విషయాలు ఇందులో ఉన్నాయో లేదో చూద్దాము. కవిత్వ కౌముది 16 తెలుగు భాష వికాస మహోత్సవ వార్షిక పండుగ. తెలుగు తల్లి, బాల్యము, ఉద్యోగము. గిడుగు వెంకటరామూర్తి గారు వీర్రాజు వెంకమ్మ దంపతులకు 1863 ఆగస్టు 29వ తేదీన జన్మించారు పర్వతాలపేటలో. వారి చదువు బాల్యంలో సరి అయిన బడి లేనందువలన పుల్లయ్య పంతులు అనే ఒక ఉపాధ్యాయుడు పక్క ఊరి నుంచి వచ్చి ఈయనకి నేర్పించేవాడు. ఈయన గురజాడ అప్పారావు గారు సహాధ్యాయులు ఇద్దరు కలిసి చదువుకున్నప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితుల వలన గురజాడ వారు ఉన్నత విద్యని అభ్యసించగలిగారు. మన గిడుగు వారు కుటుంబ బాధ్యత ఆయన భుజాల మీద ఉండటం వలన ఉద్యోగంలోకి వచ్చేసారు. ఆ ఉద్యోగంలో రావటానికే ఆయన చాలా కష్టపడి 2, 3, 4 ప్రదేశాల్లో వచ్చినప్పటికీ కూడా 5 రూపాయల జీతం ఎక్కువ ఉంది కనుక పర్లాకిమిడిలో పంతులుగా చరిత్ర, ఆంగ్ల భాష బోధించే పంతులుగా వచ్చారు. ఆ పర్లాకిమిడి రాజావారికి కూడా ఈయన యొక్క విద్యా బోధన చాలా నచ్చేది. ఎందుకంటే ఈయన ప్రత్యేక శిక్షణ లండన్లో జరుగుతున్న ఉపాధ్యాయ శిక్షణని గమనించి నేర్చుకుని ఆయన బోధనా పద్ధతుల అన్నిటినీ కూడా అవలంబించటం వలన గిడుగు పంతులు వారికి చక్కని ఉపాధ్యాయ వృత్తి, చక్కగా చెప్తారు, విద్యా బోధనలో ఈయన నిష్ణాతుడు అని మంచి కీర్తి కూడా వచ్చింది. ఎప్పుడైతే వీరి గ్రాంధిక భాషా వారి పండితులు గిడుగు వారిని రాజావారు మెచ్చుకోవటం కానీ గిడుగువారు సర్వ ప్రజల దగ్గరికి వెళ్ళటం కానీ నచ్చక వాళ్ళ యొక్క ప్రాముఖ్యత పోతుంది, వాళ్ళు పండితులుగా గౌరవింపబడరేమో భవిష్యత్తులో అన్న అనుమానంతో వీరి యొక్క వాడుక భాషా ఉద్యమానికి అడ్డం పడుతూ ఉండేవాడు. అలా అడ్డం పడ్డప్పుడు వీళ్ళని దుష్ట చతుష్టయము అని పిలిచేవాళ్ళు. ఆ నలుగురిలో ఒక ఆయన ఏజ్ దొర, తెలుగు తెలియని ఆంగ్ల దొర. రెండవ ఆయన శ్రీనివాస అయ్యంగార్, అరవ దొర, అరవ పండితుడు, ఆయనకి తెలుగు ఏమొస్తుంది. మూడవ ఆయన
గ్రాంధిక భాష రాని గ్రామ్యం మాత్రమే పలుకగలిగిన గురజాడ అప్పారావు. 4వ ఆయన సవర భాష సవర ఉద్యమము అంటూ తిరిగే రామ్మూర్తి పంతులు గారు. ఈ విధంగా ఈ ఛాదస్తంతో గ్రాంధిక భాషావాదులు వీళ్ళని చులకనగా చూసేవాళ్ళు, హేళన చేస్తూ ఉండేవాళ్ళు. అయినా కూడా మన గిడుగువారు ఇవేవి పట్టించుకునేవాళ్ళు కాదు. మనము కిందటి ఎపిసోడ్లో చెప్పుకున్నాము, పూర్ణమ్మ ఎపిసోడ్లో చెప్పుకున్నాము, వీళ్ళు నలుగురు ఒకే ఆదర్శ భావాలు కలవాళ్ళు అని. అదేవిధంగా మన గిడుగువారు కూడా కందుకూరు వీరేశలింగం గారితో, గురజాడ అప్పారావు గారితో చాలా చక్కటి అనుబంధం ఉంది. ఈయన సాంఘిక దురాచారాల మీద కూడా చాలా సేవ చేశారు, శ్రమించారు. ఎప్పుడైతే వితంతు వివాహాలు అడ్డుకున్నారో ఈ ఛాందసులు ఈయన వితంతు వివాహాన్ని చేశారు. పంచమ కులము అన్న వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు, విద్యాదానం చేశారు, ఎవరు ఏది అడిగినా చేస్తూనే ఉన్నారు. సమభావంతో సంస్కారంతో స్త్రీల గురించి కూడా ఆలోచించేవాళ్ళు మన గిడుగువారు. కాకపోతే అవి అన్నీ చెప్పాలి అంటే ఆకాశంలో చుక్కల్ని లెక్క పెట్టడం ఎంత కష్టమో ఈ దేవతా స్తోత్రాల్లో చెప్తారు. స్వామి, నిన్ను కీర్తించాలి అంటే, నీ గురించి రాయాలి అంటే ఒక పెద్ద మేరు పర్వతాన్ని కలంగా తీసుకోవాలి, పెద్ద సముద్రాన్ని సిరాగా తీసుకోవాలి, ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని పుస్తకంగా తీసుకోవాలి. తీసుకుని రాసినా కూడా అవి సరిపోవు, ఇంకా 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 రాయాల్సినవి చాలా ఉంటాయి అని చెప్తారు. అదేవిధంగా మన గిడుగు రామ్మూర్తి పంతులు గారి గురించి చెప్పాలి అంటే, ఆయన రాజకీయంగా ఎలా చేశారు, కుటుంబపరంగా ఎట్లా చేశారు, సంఘ సంస్కరణగా ఎలా చేశారు, సనాతనుల్ని ఎలా ఎదిరించారు, ఛాందస భావాల్ని ఎలా పోగొట్టారు, పర్లకిమిడి రాజవారి ఆగ్రహానికి తను చాలా నియమంతో ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు మార్కులని సరిదిద్దను, సరి అయిన చదువుకి సరి అయిన మార్కులు అంటూ ఏ విధంగా ఆయన వారి ఆగ్రహానికి కూడా లోనయ్యారు అని అనేక విషయాలు ఉన్నాయి. కానీ మనం ఇప్పుడు కేవలము భాష గురించి, వ్యవహారిక భాషకి ఆయన చేసిన సేవ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాము. ఎప్పుడైతే ఈ సవర భాష గురించి చేశారో, రాజావారి గ్రాంధిక భాషా పండితులు ఈయన్ని ఎదిరించి దుష్ట చతుష్టయము అని వీళ్ళకి పేరు పెట్టి వీళ్ళు భాషని భ్రష్టు పట్టిస్తున్నారు అని కూడా నిందించడం మొదలుపెట్టారు. కానీ ఈయన తాళపత్ర గ్రంథాలలో ఉన్నది ప్రాచీన తెలుగు భాష సమా అని నిరూపించారు. ఆది మానవులు బొమ్మల తరువాత ఏ విధంగా మాట్లాడటం మొదలుపెట్టారు, ఆ మాటలు ఏ విధంగా భాషగా మారాయి కూడా తెలియజేశారు. అంతేకాదు ముఖలింగేశ ఆలయంలో ఉన్న ప్రాచీన భాష, అశోక శాసనాల్లో ఉన్న భాష, వాటి గురించి గురజాడ వారి సహాయంతో లండన్ నుంచి కొన్ని పుస్తకాలని, కొన్ని ఆధారాలని తీసుకుని వచ్చి వాటిని చదువుకుని తన యొక్క భాషా నైపుణ్యాన్ని, ప్రాచీన భాషా నైపుణ్యాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నారు అనేది తెలుస్తూ ఉంటాయి. అంతేకాకుండా రాయల్ హిస్టారికల్ సొసైటీలో ఈయన చేసిన సేవకి రాయల్ హిస్టారికల్ సొసైటీలో మెంబర్షిప్ అనేది ఈయనకి లభించింది. వాళ్ళు గౌరవంగా దీన్ని గుర్తించి, ఈయన సేవల్ని గుర్తించి, ప్రాచీన భాషకు చేసిన సేవలని గుర్తించి ఈయనకి ఇచ్చారు. అంతేకాదు ఈయన మన గిడుగు వెంకటరామూర్తి గారి యొక్క భాషా సేవను చూసుకుంటే మనం 3 విభాగాలుగా చేసుకోవచ్చు. మొట్టమొదటిది ప్రాచీన తెలుగు భాష విభాగము. ప్రాచీన భాష గురించి ఆయన ఏ విధంగా పరిశోధనలు చేశారు, ప్రయోగాలు చేశారు,
ఫలితాలను మనకి అందించారు అని. రెండవది సబర భాష సంస్కరణము. సబర భాష గురించి ఏ విధంగా చేశారు, వాచకాలు ఎలా రాశారు, పాఠశాలలు ఎలా పెట్టారు, ఉపాధ్యాయులకి తర్ఫీదు ఎలా ఇవ్వడం మొదలుపెట్టారు. ఈయన చేసిన సేవలని చూసి, సబర భాషకు చేసిన సేవలను చూసి కూడా కైజర్ హింద్ అనే ఒక పథకాన్ని ప్రభుత్వం ఈయనకి అందించింది. ఆయన వాళ్ళందరూ కూడా, నువ్వు ఇంత సేవ చేస్తున్నావు, నీకు మేము ఏమి ఇవ్వాలి, ప్రతిఫలంగా ఏమి ఇవ్వాలి అంటే ఆయన ఎప్పుడూ కూడా వ్యావహారిక భాషని ఉన్నత స్థితికి చేర్చండి, రాసే భాష వాడుక భాష మధ్యలో తారతమ్యాన్ని తీసివేసేయండి అని మాత్రమే కోరుకున్నారు. ఎన్నో పాఠశాలలు కట్టించారు, సవర పిల్లల్ని పిలిపించారు, ఎంతోమందికి సవర భాష మన తెలుగు లిపితో ఎలా నేర్పించాలో కూడా చూపించారు. ఈయన చేసిన సవర భాష సేవకి చాలామంది ఈయన్ని మెచ్చుకుని ప్రభుత్వంతో సహా నిస్వార్థ సేవకుడుగా గుర్తించింది. సరే, మొదటిదేమో ప్రాచీన భాషకి ఆయన చేసిన సేవ ఏ విధంగా చేశారు అనేది. రెండవది ఏమో సవర భాషకి ఆయన ఏ విధంగా చేశారు అనేది. మూడవది ఏమో తెలుగు భాషోద్యమము, బోధనలో వ్యావహారిక భాష ఉండాలి అని ఏ విధంగా చెప్పారు. ఆయనతో పాటుగా కందుకూరి వీరేశలింగం పంతులు గారు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు, గురజాడ అప్పారావు గారు ఇద్దరు కూడా కుడి ఎడమ భుజంలాగా ఉండి ఈ వ్యవహారిక భాషా ఉద్యమాన్ని ముందుకు నడిపించడం మొదలుపెట్టారు. ఎన్నో చోట్ల సమావేశాలు చేయడం మొదలుపెట్టారు. ఎన్నో కరపత్రాలు, వ్యాసాలు, ఈయన అన్నీ కూడా రాజశేఖర చరిత్ర అని నవల, స్త్రీ సంస్కరణ గురించి ఎన్నో అభ్యుదయ భావాలు, స్త్రీలకు యొక్క పాఠశాలలు చేయటము, సతీ సహగమనాన్ని నిర్మూలించడము, ఇలాంటి సాంఘిక వాటికి తన సాహిత్యాన్ని ఉపయోగిస్తే, మన గురజాడ అప్పారావు గారేమో కన్యక, పూర్ణమ్మ, కన్యాశుల్కం అటువంటి మూఢాచారాలని నిర్మూలించడానికి తన సాహిత్యాన్ని ఉపయోగించారు. ఈ విధంగా మన రామ్మూర్తి పంతులు గారికి వీరేశలింగం గారు ఒక పక్క, గురజాడ అప్పారావు గారు ఉండి ఎన్నో చోట్ల సమావేశాలకు వెళ్ళటము, సభల్లో ప్రసంగించడము, అంతేకాకుండా రాజమండ్రిలో ఒక పెద్ద గోష్ఠిని ఏర్పాటు చేయడము, దాని గురించి ఆరోగ్యం పాడైన, ఆర్థికంగా ఇబ్బందులైన, అప్పుల పాలైన, అన్యాయంగా ఇంటి మీదికి వచ్చి రాళ్ళు వేసి వీళ్ళని ఇబ్బంది పెట్టిన వాటి అన్నిటినీ కూడా ఓర్పుతో మన అందరి కోసం ఓర్చుకుని తెలుగు భాష వాడుక భాషకి చాలా పట్టం కట్టడంలో నిష్ణాతులైనారు. కానీ కాలక్రమాన ఏమైందంటే గురజాడ వారు చెప్పారట, నాయనా నేను ఉన్నా లేకపోయినా ఈ ఉద్యమం మాత్రం ఆగకూడదు, ఎందుకంటే చావు పుట్టుకలు మన చేతిలో లేవు. కాబట్టి గురజాడ వారు ముందరే అస్తమించడం జరిగింది. ఆయన ఈయనని వదిలేసి వాడుక భాషా ఉద్యమం మాత్రం కొనసాగుతూనే ఉండాలి, గుండె ధైర్యంతో నువ్వు నడిపిస్తూనే ఉండాలి, ఆ తెలుగు తల్లి పాదాలకి మన వాడుక భాష పుష్ప రచనలని అందిస్తూ ఉండాలి అని చెప్పి ఈయనను వదిలి ఆయన కీర్తిశేషుడైపోయారు. మరికొన్ని రోజుల్లోనే వీరేశలింగంగా గారు కూడా పాపం స్వర్గస్థులయ్యారు. వాళ్ళిద్దరూ అలా అయినా కూడా మన గిడుగు రామ్మూర్తి పంతులు గారు అసలు ఆగకుండా అవిరళ కృషి చేస్తూ అన్యాయాలను ఎదిరిస్తూ వాడుక భాషకి పట్టం కట్టడంలో ప్రధాన పాత్రని వహించారు. కాబట్టి మనం ఇప్పుడు గేయాలని, కథలని, 1, 2 కాదు, మన ప్రస్తుత సాహిత్యం మొత్తంకి పునాదిగా నిలిచిన వారు గిడుగు రామ్మూర్తి పంతులు గారు.
ఆయన చేసిన సేవల్ని మనము నిత్యము స్మరించుకుంటూ ఉండాలి. ఆ వాడుక భాషకి మనము కూడా గొడుగులుగా మారాలి. గిడుగు కాదు గొడుగు, బుడుగు కాదు గిడుగు. ఈ విధంగా ఈయన చేసి మన వాడుక భాషని చిరస్థాయిగా నిలిచేటట్టుగా చేశారు. అందుకని ఆయన చేసిన త్యాగ నిరతికి గౌరవంగా తెలుగు జాతి మొత్తము కూడా ఆయన పుట్టినరోజుని తెలుగు భాష వికాస ఉత్సవముగా జరుపుకుంటూ ఉంటుంది. మనం కూడా చేసుకుందామా పుట్టినరోజు పండుగ? రండి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేస్తున్నాం కదా, చేసేసుకుందాం. గిడుగు రామూర్తి పంతులు గారు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేస్తున్నారు. ఎందుకంటే ఏంటమ్మా ఈ పద్ధతి అనకండి, మిస్టర్ ఏట్స్ మూలపురుషుడు దీన్ని ఇంత దూరం తీసుకొచ్చాడు కాబట్టి మనం వాళ్ళ పద్ధతి పాటించడంలో ఏం తక్కువ లేదు. జన్మదిన శుభాకాంక్షలు. దానికి కేక్ తినిపిద్దాం. తెలుగు తల్లి కూడా చాలా సంతోషిస్తుంది. నా కొడుకు నాతో పాటు ఉన్నాడు, నన్ను కనుమరుగు కానికుండా కాపాడుతున్నాడు. ఇదిగోండి ఎంత సంతోషంగా ఉందో ఆ తెలుగు తల్లి. చూడండి, నా కొడుకు వల్ల నేను ఎంత సంతోషంగా ఉన్నానో. వాడుక భాష ఇప్పుడు కూడా వాడవాడల్లో వేడుకగా ఉంటోంది. దానికి కారణము మన గిడుగు రామూర్తి పంతులు గారే. ఈ తెలుగు తల్లి మన అందరినీ కూడా ఆశీర్వదిస్తుంది అనుకుంటూ ఒక్కసారి మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు చిందించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. శుభం భూయాత్. ఇంతటితో ఈ ఎపిసోడ్ని ముగిస్తున్నాను. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు తెలుగు తల్లికి జై జైలు పలుకుదాం. జై తేట తెలుగు, జై తెలుగు తల్లి, జై గిడుగు తాత, జై జై.